ఒళ్లంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఇసుక కోసం జనం కొట్టుకుంటున్నారు. గతంలో ఇసుక రీచ్ దగ్గర ఉన్న కౌంటర్ను ఇప్పుడు తుళ్లూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక కావాల్సిన వారంతా ఒక్కసారిగా రావడంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఇసుక కౌంటర్ దగ్గర గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని వినియోగదారులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు వరదు కళ్యాణి. తనకిచ్చిన బాధ్యతను తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని చెప్పారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందన్నారామె. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు వరదు కళ్యాణ్. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. రాబోయే ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసేలా కృషి చేయాలని అన్నారు ఆయన. నెల్లూరు జిల్లా కావలి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ మండల నియోజకవర్గ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను వైఎస్ఆర్సీపీ నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామ సభలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. గ్రామ సభకు అధ్యక్షత వహించకుండా దళిత సర్పంచ్ను కూటమి నేతలు అడ్డుకున్నారు. సర్పంచ్ ఉప సర్పంచ్పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కూటమి నేతల రౌడీజంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది హైడ్రా. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లుగా తెలిపింది. పల్లంరాజు, నాగార్జున, సునీల్ రెడ్డి, రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందించింది. రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. మరిన్ని నగరాల్లో హైడ్రా తరహా వ్యవస్థల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. విధి విధానాలపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నగరాలు, పట్టణాల్లో ఆక్రమణలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం నేడో రేపో ఆర్డినెన్స్ కూడా జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో నిర్మించిన 225 విల్లాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. జీవో నెంబర్ 658కి విరుద్ధంగా నిర్మాణ అనుమతులు లేకుండా నిర్మించారంటూ నోటీసులో పేర్కొన్నారాయన. ఇక G+1 అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేశారని గుర్తించారు. 15 రోజుల్లో నోటీసులకు జవాబు ఇవ్వాలని, లేని పక్షంలో కూల్చివేతలు తప్పవంటూ హెచ్చరించారు. ఎన్ఎండిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ మ్యారథాన్ ఈవెంట్ను 3 విభాగాల్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ మ్యారథాన్లో సుమారు 25,000 మంది రన్నర్స్ పాల్గొనగా విజేతలకు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందన్నారు సీఎం. కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ నుంచి 45 కోట్ల రూపాయలు బదిలీ చేశారని అన్నారు. అవి ఎవరి ఖాతాలో జమయ్యాయో చెప్పాలని అన్నారు. హైదరాబాద్లోని పబ్బుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శనివారం రాత్రి సుమారు 25 పబ్బుల్లో డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహించారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఇతర ఎక్సైజ్ పోలీస్ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ పరీక్షల్లో ఎలాంటి డ్రగ్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి వెల్లడించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ను కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ధర్నా చేపట్టింది. పెయిడ్ పార్కింగ్ వల్ల వాహనదారులపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. మెట్రో యాజమాన్యం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. సిద్దిపేట జిల్లాలోని కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు గోకులాష్టమి సందర్భంగా జానపద తరహాలో ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తామని ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉట్టి కొట్టడం, స్వామివారి పల్లకి సేవ అనంతరం మధ్యాహ్నం పట్నం చేసి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పలు పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మాష్టమికి ఒక రోజు ముందుగానే నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటే విద్యార్థులకు రాధాకృష్ణుల విన్యాసాలను విద్యార్థులచే ప్రదర్శించారు. చిన్నారులు ఉట్లు కొడుతూ సందడిగా జరుపుతున్నారు. పండుగను ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామం అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సుమారు 1,15,00,000 వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెద్ద ఎత్తున మొలిచాయి. స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో క్రికెటర్ ఉమేష్ యాదవ్, రచయిత రామజోగేష్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అద్భుతం చోటు చేసుకుంది. భూలక్ష్మి ఆలయంలో అమ్మవారి పాదాల చెంత నీరు ఊరడంతో కాలనీవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఏటా శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలకు ముందు గత 3 రోజులుగా అమ్మవారి ఆలయంలో నీటి ఊట వస్తోంది. అమ్మవారి మహిమేనంటూ పూజలు చేస్తున్నారు భక్తులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి వద్ద ఉన్న కారు పార్కింగ్ షెడ్డు వద్ద కాల్పుల్లో మృతి చెందినట్లుగా గుర్తించారు అక్కడి అధికారులు. టస్కలూసా ప్రాంతంలో రమేష్ బాబు మంచి వైద్యుడిగా గుర్తింపు పొందారు. కోవిడ్ సమయంలో ఆయన సేవలను గుర్తించిన అమెరికా అక్కడ ఓ వీధికి పేరంశెట్టి స్ట్రీట్ అనే పేరును పెట్టి గౌరవించింది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రెడ్డి తమపై అత్యాచారం చేశాడని 2 యువతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అతనిపై SC/ST కేసు నమోదు చేశారు. సిటీలో చైన్ టిఫిన్ సెంటర్లు నడుపుతున్న ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అంతేకాదు పెళ్లి చేసుకుంటారని చెప్పి అమ్మాయిలను మోసం చేశారని కూడా అతనిపై ఆరోపణలున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థల యజమాని ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. 12 లక్షల నగదు, 10 తులాల బంగారంతో పాటు 2 కిలోల వెండి వస్తువులను దొంగలు అపహరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పరిసరాలను తనిఖీ చేసి క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ను రప్పించి విచారణ చేపట్టారు. హైదరాబాద్ బాలాపూర్ మర్డర్ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 22న ప్రశాంత్ అనే వ్యక్తిని అతని స్నేహితులే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హత్యకు పాల్పడిన 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులోని మోతుగూడెంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద 17.60 లక్షల రూపాయలు విలువైన 350 కేజీల గంజాయి, 100 గ్రాముల గంజాయి లిక్విడ్ను సీజ్ చేశారు అధికారులు. ఈ కేసులో 2 అరెస్ట్ చేయగా మరో 2 పరారైనట్లుగా తెలిపారు. 175 కోట్ల స్కామ్లో 2 వ్యక్తులు అరెస్ట్ చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. ప్రధాన నిందితుడు దుబాయ్లో ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. పేద ప్రజల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బులను హవాలా మార్గాల్లో పంపిణీ చేస్తున్నట్లుగా గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా కొంత డబ్బును దుబాయ్కు తరలించినట్లుగా సైబర్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. యువకుని మర్మాంగంపై కత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చోటు చేసుకుంది. బీహార్ నుంచి జీవనోపాధి కోసం వచ్చిన విజయ్ అదే రాష్ట్రానికి చెందిన యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే తనని సరిగా చూసుకోవడం లేదని నిద్రపోతున్న సమయంలో దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యి బాధపడుతున్న యువకుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మహారాష్ట్ర జల్గాన్లో నిర్వహించిన లఖ్పతి సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను విడుదల చేశారు. ఈ నిధులతో 4.3 స్వయం సహాయక సంఘాలలోని 48 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుతున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో లఖ్పతి దీదీ పథకం లబ్ధిదారులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఇంట్లో సిబిఐ సోదాలు చేస్తోంది. కాలేజీ ప్రిన్సిపల్గా ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. అతని నివాసం సహా 15 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు అతని అక్రమాలపై సిట్ తన దర్యాప్తు వివరాలను సిబిఐకి అప్పగించింది. అనాథ శవాలను ఘోష్ అమ్ముకునేవాడని ఆరోపణలు వినిపించాయి. యూపీలోని బిజ్నోర్లో 80 కిలోమీటర్ల వేగంతో వెడుతున్న కిసాన్ ఎక్స్ప్రెస్ రైలు 2 భాగాలుగా విడిపోవడం కలకలం రేపింది. ఏసీ కోచ్ క్లిప్పింగ్ తెగిపోవడంతో ఇంజిన్ 13 బోగీలతో 4 కిలోమీటర్లకు ముందుకు వెళ్లిపోయింది. 9 కోచ్లు వెనుక ఆగిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో 2 రోజులు వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ ఉండడంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్టుగా తెలిపారు అధికారులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయని ఈ నేపథ్యంలో యెల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది.